ప్రకటన గ్రంథము వాక్యం విందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు చదువుదాం. తీసి శవ్వనికి శక్తి లేకుండా పోయాను. ఏమి పొందనది? జయము పొందెను. ఈరోజు ఈ వాక్యం మీకు చాలా తెలిసినప్పటికీ, ఇది ఆల్రెడీ అయిపోయిన విషయం అని తెలిసినప్పటికీ, మీకు చాలా విషయాలు అర్థం అవ్వాలని పరిశుద్ధాత్ముడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. చాలా జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టుకుందాం. మొదటిగా అక్కడ చూస్తున్న విషయాల్లో ఈ 3 విషయాలు మీకు చెప్పబోతున్నాను. మొదటిగా ముద్రలు వేయబడిన గ్రంథపు చుట్ట. ఏం చుట్ట అది? ముద్రలు వేయబడిన గ్రంథపు చుట్ట. ఎన్ని ముద్రలు ఉన్నాయి? 7 ముద్రలు ఉన్నాయి. బాగా అర్థం చేసుకోవాలి. 7 ముద్రలు ఉన్నాయి. 7 ముద్రలు ఉన్నాయి. తర్వాత ఆ గ్రంథపు చుట్టను తీయడానికి ఎవడు లేడని ఏడుస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవడున్నాడు? ఏడుస్తున్న ఒక వ్యక్తి. ఆ ఏడుస్తున్న వ్యక్తికి పక్కన ఒకడు ఆదరణ ఇస్తూ, నువ్వు బాధపడద్దు, దీన్ని విప్పుటకు యూదా గోత్రపు సింహమై ఉన్న దావీదు చిగురై ఉన్న ఒకరు ఉన్నారు అని చెప్పినవాడు ఒకడున్నాడు. ఇది 3వ అంశం. 2వ అంశము ఏడ్చినవాడు. మొదటి అంశము ఏంటి? గ్రంథపు చుట్ట, 7 ముద్రలు. ఈరోజు ముందుగా ఈ గ్రంథపు చుట్ట అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఇది ఎలా ఉందనంటే, మన ఇండియా మ్యాచ్ ఎట్లాగైతే జరిగిందో, మనము 140 కోట్ల మనుషులు పోయి క్రికెట్ మ్యాచ్ ఆడకపోవచ్చు, బాగా అర్థమైందా? కానీ 140 కోట్ల మందికి తరపున 11 మంది మ్యాచ్ గ్రౌండ్లో ఉండి వారు గెలిచినప్పుడు ఎవరు గెలిచారు? ఇండియా గెలుస్తుంది. ఇండియా దేశమంతా ఏం చేసింది? మేము గెలిచాం అని గొప్పగా చెప్పుకున్నారు. నేను ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో గెలవడం ఎంత గొప్పదో, అంతకంటే గొప్పది ఏంటంటే ప్రతి మనుష్యునికి న్యాయము తీర్చాలి, ప్రతి మనుష్యునికి జడ్జిమెంట్ చేసి చివరిలో వారికి విధింపబడాల్సిన వాటిని విధించడానికి ఒక మనుష్యుడు, యోగ్యమైన వాడు, అర్హత కలిగిన వాడు ఒక్కడు కావాలి. ఆ ఒక్కడు లేకుండా పోతే బాధ, వేదన కలుగుతుంది. కానీ ఆ బాధను, వేదనను తొలగించడానికి సమస్త ప్రపంచమంతా సృష్టింపబడినప్పటి నుంచి ఆదాము నుంచి ఈ దినం వరకు మనుషుల తరపున నేను గెలిచాను అని చెప్పి లేచి నిలబడిన వాడు ఒకే ఒక్కడు, మన యేసు ప్రభుల వారు. ఆమేన్. సందేహమే లేదు ఈ మాట చెప్పడానికి. నేను ఈ మాట మీకు అర్థమవునట్లు మొదటిగా ఈ గ్రంథం ఏంటి, ఈ చుట్టబడిన గ్రంథం ఏంటి చూద్దాం. ఎజికేలు 2వ అధ్యాయము బాగా అర్థం చేసుకోవాలి. 2వ అధ్యాయము 8 నుంచి 10 వరకు రాయబడిన విషయాలు చూద్దాం. నరపుత్రుడా,
ఉమ్. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన యొక్క చెయ్యి నా యుద్ధకు చాపబడెను. బాగా వినాలి. గ్రంథము ఇది గ్రంథము పట్టుకొనిన కరెక్ట్ నా యుద్ధకు చాపబడెను. చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వ్రాయబడినదై ఉండెను. బాగా వినాలి. లోపటను వెలుపటను రాయబడి ఉన్నది. మహావిలాపమును మనోదుఃఖమును. బాగా వినాలి. ఏమేముంది దాంట్లో? మహావిలాపము, మనోదుఃఖము, రోదనము అని అందులో వ్రాయబడి ఉండెను. ఓహో, ఏంది ఈ గ్రంథము? ఈ గ్రంథము వెలుపల లోపల అంతా రాయబడి ఉంది. ఇది మొత్తము రాయబడి ఉంది. ఆ రాయబడిన దాంట్లో విలాపము, దుఃఖము, మనోదుఃఖము, ఇంకా తర్వాత రోదన. ఈ గ్రంథము ఏంది అనంటే ప్రారంభపడిన దినముల నుంచి ప్రతి ఒక్కరు పడిన ఇబ్బందులు, ప్రతి ఒక్కరు పడిన సమస్యలు, ప్రతి ఒక్కరు పడిన విలాపము, ప్రతి చోట ప్రతి మనుషులకు జరిగిన అన్యాయము, వేదన. కొన్నిసార్లు మీకు కూడా ఈ వేదన బాధలు ఉంటాయి. అన్యాయం జరిగిందనే బాధ కూడా ఉంటుంది. అర్థమైందా? ఇవన్నీ రాయబడిన గ్రంథం అది. ఆ గ్రంథములో ఏమున్నాయో స్పష్టంగా రాసించాడు అక్కడ. ఈ గ్రంథములో ఏడ్చేవారు ఉన్నారు, అన్యాయం జరిగిందని బాధపడేవారు ఉన్నారు, రోదనలు ఉన్నాయి. ఈరోజు మనం కూడా ఆలోచించాలి. మనము కూడా మన జీవితంలో అన్యాయములు జరుగుతున్నాయి అని అంటే మనము దేవుని దగ్గర ఏడ్చేవారముగా ఉన్నామా, బాధపడేవారముగా ఉన్నామా, ఆలోచించే వారముగా ఉన్నామా? అన్యాయం జరిగితే జరగనీలే అని చెప్పి మనకిష్టమొచ్చాడు బ్రతుకుతున్నామేమో. కొంతమందికి దుఃఖం లేదు, కొంతమందికి బాధ లేదు, కొంతమందికి ఆలోచన కూడా లేదు. ఇంకా మీకు ఒక మాట అర్థం కావాలి. పక్కన నరకానికి పోతున్నాడంటే మీకు ఎలా ఉంది? బైబిల్లో మాత్రం మీరేమంటారు? నిన్ను వలే చెప్పాలి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ దినాల్లో నిన్ను వరే నీ పొరుగువాన్ని ప్రేమించంటే నీవు బిర్యానీ తింటే వాడికి బిర్యానీ పెట్టు. ఇది అర్థమైంది, ఇది అర్థమైంది మనకు. కానీ ఇది కాదు నిజం. నిజమేంటి? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే నువ్వు ఎలాగైతే నిన్ను గురించి నువ్వు ఆలోచిస్తావో, పక్కన వాడు నీకు నచ్చని వాడైనా, వాడు నేను ఇబ్బంది పెట్టేవాడైనా, నిన్ను హింసించేవాడైనా, నిన్ను వేదన పెట్టేవాడైనా, నువ్వు వాణ్ణి సరిగ్గా ప్రేమిస్తూ వేదన పడు పర్లేదు, బాధపడు పర్లేదు, కానీ నువ్వు ఖచ్చితంగా దేవుడు చెప్పిన పని చేయి. ఎంత కష్టంగా ఉంటుంది మీకు అప్పుడు? చెప్పండి మీరు. నేను చెప్పే మాట ఇప్పుడు కష్టంగా ఉంటుందా ఉండదా? మనం చేయట్లేదే, మనకు లేదే ఆ దుఃఖము. మనకి ఏ దుఃఖాలు ఉన్నాయి చెప్పాలి? ఏ దుఃఖాలు ఉన్నాయి? మన లోక సంబంధమైన వాటిలో మనకు దుఃఖాలు ఉంటున్నాయి. ఏ దుఃఖాలు? మన ఇంటికి మనం పోలేకపోతున్నాం, మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకోలేకపోతున్నాం, మన అన్నీ అయిపోతున్నాయి, మనకి ఇవైపోతున్నాయి, అవైపోతున్నాయి, డబ్బులు సరిపోవట్లేదు. ఇంకా ఏ దుఃఖాలు? ఒక్కొక్కడికి ఒక్కొక్క దుఃఖం. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను, మీరు బాగా వినాలి మాట. మా 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 బాబాయ్ సొంతం, మాకు ఉన్న బాబాయ్, ఒక బాబాయ్ ల్యాబ్ టెక్నీషియన్. మా బాబాయ్ ల్యాబ్ టెక్నీషియన్గా ఉంటా ఎండాకాలం బాధపడుతూ ఉండేవాడు. ఎందుకు బాధ అనుకున్నారు? రోగాలు ఎక్కువ ఎండాకాలంలో రావు. ఇది మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను. వర్షాకాలంలో రోగాలు ఎక్కువ వస్తాయి. అప్పుడు ఏమొస్తుంది ఆయనకు? టెస్ట్ల కోసం డబ్బులు వస్తాయి. ఆయన అనుకుంటా ఉండేవాడు, మాతో అనేవాడు, రే ఇది ఎండాకాలం రా, సీజన్ కాదు. ఆయనకి ఏ సీజన్ అది అంటే ఆయనకి బాధపడే సీజన్ అది. ఆయనకు అన్ సీజను. ఆయన ఏమంటాడు తెలుసా? కొంచెం ఆగురా జూలై వరకు, వద్దన్న తన్నుకొని వస్తాయంట డబ్బులు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇంకా డబ్బులు ఎంత నింపుకోవాలో కూడా అర్థం కాదు. వాళ్ళు అన్ని నింపుకుంటారు.
రక్త పరీక్ష అన్నిటికీ. ఇంకా ఎంత తెలివి తెలుసా, వాళ్ళ బాధ ఏంటి, ఎండాకాలం రాకూడదు. అర్థమైంది మీకు? మన బాధ ఏంటి ఢిల్లీలో, ఎవడి బాధలు వాడివి. అందుకే నేను చెప్పేది మీకు, వాళ్ళకేమో ఎండాకాలం రాకూడదు, మనకేమో చలికాలం రాకూడదు. ఇలాంటి వాటిలో దుఃఖాలు వేదనలు ఉన్నాయి, కానీ నిజముగా దేవుని ఉద్దేశాలు తెలుసుకొని మనకు అన్యాయం జరుగుతుంది, మనము దేవునికి దూరం అవుతున్నాం, మనం అనేక విషయాల్లో ఈ రకంగా ఉంటున్నాం, ఆ పట్టికలో రాయబడిన వేదనలో మనము ఒక భాగముగా ఉన్నామా లేదా? మన కొద్ది మన ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడు చూడు, మీకేం అన్యాయం జరిగింది, ఏదో అన్యాయం జరిగిపోయినట్టు బాధపడుతుంటాం. మనము అన్యాయమైన ఏడుపు రావాలి, అన్యాయమైన పరిస్థితులు జరుగుతున్నాయి, దీంట్లో నుంచి మనకు బాధ కలగాలి అనే ఆలోచన లేదు. కానీ మనము వేటికి బాధపడుతున్నామో కూడా మనకు అర్థం కావట్లే చెప్పాలంటే. ఈరోజున్న పరిస్థితులు అవే. మనం నిజముగా మన దుఃఖానికి ఒక విలువ ఉండాలి, మనం ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి, మన అన్యాయాన్ని సరిగ్గా చెప్పుకోవాలి. కొంతమంది అలా ఉంటారు, మీకు అన్యాయం జరుగుతోంది కరెక్టే, కానీ అన్యాయం చెప్పుకోవడానికి మీకు సరిగ్గా కూడా అర్థం కాదు, మీకు చెప్పడానికి కూడా చేత కాదు. అది ఒక పెద్ద ప్రాబ్లం. నేర్చుకోండి దేవుని దగ్గర. ఆ గ్రంథపు చుట్టలో రాయబడి ఉన్నాయి. ఎప్పుడు రాయబడతాయి? ఎప్పుడు నువ్వు దేవుని దగ్గర మొరపెడితే అప్పుడు రాయబడతాయి. నువ్వు మొరపెడుతున్నావా, లేకపోతే ఉన్నిలే పర్వాలేదులే సర్దుకోమోతా. ఎన్ని సర్దుకోమోతావు? ఒకరోజు సర్దుకోమోతావు, కానీ రెండో రోజు ఖచ్చితంగా నువ్వు ఆపోజిట్ చేస్తావు. దేవుని దగ్గర మొరపెట్టు, వేదన చెందు. ఆ దుఃఖాలు అక్కడ రాయబడి ఉన్నాయంట. ఆ గ్రంథపు చుట్టలో వెలుపల లోపల రాయబడి ఉన్నాయంట. చూద్దాం ఆ మాట. బైబిల్లో ఒక మాట, ఒక స్పష్టమైన మాట కీర్తనలో ఉంటుంది. చూద్దాము 56వ కీర్తన 8వ వచనంలో ఉన్న మాట చూద్దాం. లెక్కించి ఉన్నావు, ఉన్నవి కవిలలో అంటే అవి రాయబడి ఉన్నాయి. ఎవరి దగ్గర రాయబడి ఉన్నాయి? దేవుని దగ్గర రాయబడి ఉన్నాయి. రాయబడి ఉన్నాయి అని అంటే దానికి ఒక లెక్క ఉంది. అర్థమైందా? కొన్నిసార్లు ఈ డైలాగ్ చెప్తారు. ఏ డైలాగ్ తెలుసా? రేయ్, నువ్వు మాట్లాడిన మాట ఒక్కటి కూడా మర్చిపోలేదురా, నేను ఒక్కటి కూడా మర్చిపోలేదు, ప్రతి మాట నేను రాసుకున్నా. ఇక్కడ డైలాగ్ బాగుంది కదా. రాసుకున్నానని ఎందుకు చెప్తున్నాడు వాడు? అంత గుర్తు పెట్టుకున్నాను నేను. దేవుడు కోపాన్ని కాదు గుర్తుపెట్టుకునేది, దేవుడు ద్వేషాన్ని కాదు గుర్తుపెట్టుకునేది, దేవుడు నీ దుఃఖాన్ని గుర్తుపెట్టుకుంటాడు, దేవుడు నీ వేదనను గుర్తుపెట్టుకుంటాడు. మరి దానికి నువ్వు విలువిస్తున్నావా? దానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తూ దేవుని దగ్గర మొరపెడతాము, మనం దానికోసం ప్రార్థన చేస్తాం. మన జీవితంలో మార్పు లేని విషయాల్లో మార్పును పొందడానికి మనం వేదన పొందుతాం, దానికోసం మనం విలపిద్దాం, దానికోసం ఏడుద్దాం. అది లేదే. మన జీవితంలో మార్పు రావట్లా ఇది మాత్రం చెప్తారు. ఏమంటారు? అన్నా మా జీవితంలో మార్పు రాలేదన్నా, ప్లీజ్ అన్నా మా కోసం ప్రార్థన చేయి. ఇంకెక్కువ మారితే ఏం చెప్తారు? మా కోసం ఉపవాసం ఉండు. ఎవరు ఉండాలంటే ఉపవాసం? పాస్టర్ ఉండాలంట, అవతల వ్యక్తే కాదు పాపం. ఈరోజు మనకు ఆ దుఃఖం ఉందా? రాయబడిన వాటిలో నీ దుఃఖం ఉందా? నువ్వు కొంతమందికి ఏడవాలి అని అంటే బాధ. ఒక రకంగా చెప్పాలంటే శ్రీజ కూడా మొన్న సాక్ష్యం కూడా అదే చెప్పింది. జనవరి 21వ తారీఖున మీరందరూ సాక్ష్యం విన్నారు. నా కన్నీళ్ళు చూస్తే ఎవరికైనా అది వేరే విధంగా కనపడతాయి, కాబట్టి నేను ఎవరికి నా కన్నీళ్ళు కనపడకూడదు. మనకంత దుఃఖము లేదే. నీ దుఃఖము దేవునికి కనపడాలి, నీ దుఃఖము దేవుడు లెక్కించాలి, నీ దుఃఖము దేవుడు రాయాలి. మనకి ఎప్పుడు దుఃఖం వస్తుంది? మామూలుగా చెప్పు బ్రదర్, ఎప్పుడు దుఃఖం వస్తుంది? ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పు ఉన్నప్పుడు దుఃఖం రాదు, అర్థమైందా? 1,00,00,000 రూపాయలు అప్పు ఉన్నప్పుడు
కొంచెం ఆలోచన వస్తుంది. ఏమ్మా 2 కోట్లు ఉంటే చచ్చిపోవాలని ఆలోచన వస్తుంది. నిజం కదా, మనస్ఫూర్తి మాడుకుందాం. కొంతమంది అంతే, అప్పులు కట్టలేక ఏమనుకుంటారు, చచ్చిపోతాం. అదే 2 కోట్లకు దేవుని దగ్గర ఏడ్చి, దేవుని దగ్గర మొరపెట్టి, దేవుని దగ్గర నుంచి విడుదల పొందుతాము, దేవుడు మన కన్నీటిని వింటాడు అనే లేదు, ఆలోచన లేదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, మన వేదన లెక్కింపబడ్డాయి గ్రంథము చుట్టలో, పరలోకంలో దానికి ప్రత్యేకమైన స్థానము ఉంది. కొంతమందికి దుఃఖమే లేదు, వేదనే లేదు, ఆలోచనే లేదు. అన్యాయం జరుగుతుందే నా జీవితంలో, నేను తప్పు చేస్తున్నానే, కొన్ని విషయాలు నా ఇష్టం వచ్చేటి నేను బ్రతుకుతున్నానే అని ఆలోచన లేదు. నువ్వు దేనికి దుఃఖపడతావు? ఈ క్వశ్చన్ ఈ రకంగా అడిగితే బాగుంటుందేమో. చెప్పండి మీరు, నువ్వు దేనికి దుఃఖపడతావు? మన దుఃఖము చాలా ప్రాధాన్యత. అంటే అన్యాయం జరుగుతుంది నీ జీవితంలో, నీకే అన్యాయం జరుగుతున్నప్పుడు దేవుని దగ్గర నువ్వు గోజాడాలి, దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర నీ కన్నీరు కనపడాలి. ఏమి దావీదుకు టైం పాస్ చేసుకోవడానికి దేవుని దగ్గర ఏడ్చాడనుకుంటున్నారా? దావీదు టైం పాస్ చేయడానికి ఏడ్చాడనుకున్నారా? చదువుతాముడన్నమాట. రాత్రంతయు నేను చదివి ప్రార్థన చేసి ఎలా చేశాడంటే తన పరుపు ఎక్కడున్నది? 6వ అధ్యాయము కీర్తనలు 6వ వచనం. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత. ఓరే నాయనా, ఎంత వేదన కలిగి ఉంది దావీదుకు. ఆ వేదనను దేవుడు విన్నాడు. పరుపు కొట్టుకొని పోతుందంట. మనకేం కొట్టుకొని పోతుంది? మాట్లాడుకుందాం ఈరోజు వాక్యం వినేటప్పుడు. నిజంగా మన గురించి మనమే సీరియస్గా దేవుని దగ్గర కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది కూడా ఏడుపు రాదు. ఏదానికి ఉద్యోగం జరుగుతుంది, డబ్బులు వస్తున్నాయి, జీతం పడుతుంది, అంతా అయిపోతుంది, పని జరిగిపోతుంది నెలకు. ఇంకా దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? మన జీవితంలో దేవునికి ఇష్టముగా ఉంటున్నామా లేదా అని ఏడ్చేవారు కావాలి. మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఆ తప్పుల నుంచి బయటికి రావాలని దేవుని దగ్గర విలపించే వాళ్ళు కావాలి. యెర్మీయా దేనికోసం విలపించాడు? ఎలా విలపించాడు తెలుసా? ఓర్ నాయనా, యెర్మీయా గారి విలాపము చూస్తే మామూలుగా లేదు. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఆయనకు ఏడుపే వస్తూ ఉంది. లోకమంతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే మీకేమొస్తుంది? ఏడుపు వస్తుందా? ఏడుపు వస్తుందా? లేకపోతే ఎవరిష్టం వాళ్ళే అనుకుంటున్నాం అంతే. నిజం, దాసు చెప్పింది కరెక్ట్. ఎవరిష్టం వాళ్ళే. మనకు లేదు భారము, మనకు లేదు బాధ్యత, మనకు లేదు అసలు సరైన ప్రేమ. దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ తన పరుపు కొట్టుకొని, ఎవరు? కేవలం సౌలు వెంబడిస్తున్నందుకు కాదు, సౌలును చంపడము దావీదుకు క్షణంలో పని. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను ఈ మాట. ఈ మాట బైబిల్లో మీరు రాసుకుంటారో ఎక్కడైనా రాసుకోండి. ఆయన చంపడం పెద్ద విషయం కాదు, కానీ దేవునికి లోబడి దేవుడు చెప్పినట్టు చేయడం ఒక గొప్ప పని. అందుకే ఆయనకు వేదన వచ్చింది, అందుకే ఆయనకు బాధ వచ్చింది, అందుకే ఆయన పరుపు. చదువు మాట, మరి నువ్వు చదువు ఒకసారి, ఎంత చక్కగా రాశాడు. 6:6 మీరు చదివిన మాట. రాత్రంతయు వేదన పడుతున్నాడంట. తేలజేయుచున్నాను. ఓహో, ఎంత వేదన ఉంది దావీదుకు. ఆయన చేయాలనుకుంటే నిమిషంలో చేయగలడు ఆ పని. మనం ఒకవేళ మన చేతిలో మనకు చేయగల పని 1 నిమిషంలో చేయగలిగితే ఎలా ఉంటుంది? మనకు ఈజీగా చేయొచ్చు. కానీ చెయ్యకుండా దేవుని దగ్గర కన్నీరు కార్చి వేదనతో బాధపడినవాడు. మనం ఆ రకంగా ఉన్నామా? మీ జీవితంలో మీకు అన్యాయం జరుగుతుంటే కూడా మీ జీవితంలో అన్యాయం అంటే ఏందనుకున్నారు మీరు? పొరపాటున నేను చెప్పే వాక్యాన్ని అర్థం వేరే విధంగా చేసుకున్నారు. అన్యాయం అంటే మీకు నచ్చినట్టు కాదు,
దేవునికి నచ్చినట్టు ఎదుటివాడు చేయకుండా నీకు వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటే అది అన్యాయమైన పని. దానికోసం నువ్వు కన్నీరు కార్చాలి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఇవే నీకు. మనం నేర్చుకోవాలి. ఆ పట్టికలో మనం ఉన్నామా? మనం పరలోకానికి కూడా పోయే పరిస్థితుల్లో ఆలోచనలు లేకపోతే ఎట్లా మనకు? నేను ఒక మాట ఇలాగే చెప్తాను, బాగా వినండి. పరలోకానికి ఎవరు తెలుసా ఫస్ట్ వెళ్ళేది? ఇలా చెప్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. పరలోకానికి ఎవరు తెలుసా ఫస్ట్ వెళ్ళేది? పరలోకానికి వెళ్ళేది నీ కన్నీళ్ళు ఫస్ట్. ఎవరి కన్నీళ్ళు? నీ కన్నీళ్ళు ఫస్ట్. మనం పాత నిబంధనలో చూసినా కొత్త నిబంధనలో చూసినా దేవుని దగ్గర వినపడింది ఏంటి? ఏమన్నాడు తెలుసా? అబ్రహాముతో మాట్లాడుకుంటూ అరే నేను అక్కడి నుంచి ఒకటి విన్నాను రా, అది చూడడానికి పోతున్నాను నేను అన్నాడా లేదా? సొదొమ గొమొర్రా నుంచి ఏమి వినపడింది ఆయనకు? రోదన వేదన వినపడ్డాయి. ఐగుప్తులో నుంచి ఏది వినపడింది దేవునికి? ఫస్ట్ దేవునికి మోషే కాదు కనపడింది, మొర్ర. ఇప్పుడు నీ దగ్గర నుంచి దేవుని దగ్గరికి పోవాల్సిన మొదటిది ఏంటి తెలుసా? నీ కన్నీరు, నీ ప్రార్థన, నీ విన్నపం. నీ జీవితంలో చేయలేని పనులు చేయలేకపోతున్నానని చెప్పి దేవుని దగ్గర గోజాడ్డం. మనం దానికోసం విలపిస్తున్నామా? లేకపోతే మన జీవితాన్ని సొఫిస్టికేటెడ్గా నడిపిస్తూ ఉంటాం. అందరి దగ్గర ఏడవడానికి కొంతమందికి శక్తి ఉంటుంది, కానీ దేవుని దగ్గర ఏడవడానికి దానికి శక్తి ఉండదు. కొంతమందికి దేవుని దగ్గర ఏడవడానికి కూడా సిగ్గుగా ఉంటుంది. కొంతమందికి ఆ 4 గోడ మధ్యలో పరుపు కొట్టుకోవడం పక్కన పెట్టండి. సమయం దొరికితే ఏమైపోతారమ్మా? కొంచెం సమయం దొరికింది కాబట్టి నిద్రపోదాం. మన విన్నపములు, మన బాధలు, అంత వేదనలు ఉన్నాయా? పరలోక రాజ్యానికి చేర్చేది మొదటిగా అదే. రెండో మాట అదే మొదటి మాటలోనే చెప్తున్నాను. యెషయా గ్రంథము వేయబడిన చదవడానికి అర్హత ఎలా ఉందో చూడండి. అది చదువురా అంటే ఏమన్నారు జనాలు చూడండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 14 వరకు రాయబడిన విషయాలు త్వరగా చదువుదాం. ఒకడు చెప్పి అవి చాలు, ఇంకా ఎక్కువ మనం డీప్కి వెళ్ళిపోతే కష్టమవుతుంది. ఒకడేమో చదువుకున్నవాడు, చదువుకున్న వాడికి పుస్తకం ఇచ్చి చదువురా అంటే వాడేమన్నాడు? ఇందులో గూఢమైన విషయాలు ఉన్నాయి, ఇందులో మాకు తెలియని విషయాలు ఉన్నాయి, నేను చదవలేను. ఇంకొకడు ఏమన్నాడు? నాకు చదువు రాదు. ఇప్పుడు చదువు రాదు అన్నవాడు చదవలేదు, చదువు వచ్చు అన్నవాడు చదవలేదు. అందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? అరే మీరంతా ఎలా ఉన్నారో తెలుసా? మీరు మాట్లాడుతున్నారు కానీ, మీరు పలుకుతున్నారు కానీ, మీ హృదయాలు మాట్లాడుతున్నాయి కానీ మీరు నాకు చాలా దూరంగా ఉన్నారు. మీ పెదవులు ఏమన్నాడన్నమాట? దూరము చేసుకొని ఉన్నారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనం చెప్తున్నాము. ప్రభువా నాకు దుఃఖం ఉంది, ప్రభువా నాకు వేదన ఉంది, ప్రభువా ఈ పాపం చేయకూడదు అని అంటున్నాం, కానీ దాని నుంచి దూరం ఇవ్వలేకపోతున్నాము. అంటే ఎందుకో తెలుసా? మనకు ఉండాల్సిన సరైన భయము, సరైన భక్తి సరైనది లేదు. చెప్తా ఉంటాం కొన్నిసార్లు. నేను రక్షింపబడిన దినాల్లో సినిమాలు పిచ్చోని కాబట్టి సినిమాలు థియేటర్లో కూడా మానేశారు. మా ఇంట్లో అప్పటికి డిష్ లేని మా ఇంట్లో డిష్ వచ్చింది. అప్పుడు ఆ డిష్ అంటే మీకు అర్థం కావాలి, అవునా? నేను ఉదయాన్నే లేచి ఉపవాసం ఉన్న రోజులు పైకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చాను అనుకోండి,
నేను వచ్చిన 9 గంటలకు కరెక్ట్గా ఈటీవీలో సినిమా వేసింటాడు. బాగా వినాలి, ఈటీవీలో సినిమా వేసింటాడు. అవి ఏ సినిమాలు? అవి మామూలు ఇష్టమైనట్టు కాదు. అది ఆ సినిమాలో నిద్రలో పోతున్నప్పుడు కూడా నేను సీన్ చెప్పగలను. అది ఎక్కడి నుంచి ఏ సీన్ ఎలా నడుస్తుంది, మ్యూజిక్తో పాటు చెప్పగలను నేను. వాడు రజనీకాంత్ నడుస్తున్నాడు ఇప్పుడు, ఓకే ఇది చేస్తున్నాడు, ఇప్పుడు జరుగుతుంది, ఇది ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది, అంత క్లియర్గా చెప్పగలను నేను. కిందికి వచ్చేసరికి అదే సినిమా నడుస్తుంటుంది. పొర్రపాటున మా అమ్మ రిమోట్ తిప్పుకుంటూ, ఆమె చూడాలని చూడదు, అక్కడ తిప్పుకుంటూ ఆడ వచ్చి ఆపి ఆడ రిమోట్ పెట్టి వెళ్ళిపోయింటుంది. ఇప్పుడు చూడు నా కథ. పరిగెత్తుకుంటా ప్రార్థన చేసుకొని వచ్చాను కదా పైనుంచి. ఉపవాసం ఉన్న దినాల్లో బ్రేక్ఫాస్ట్ తినను నేను. ఉపవాసం లేని దినాల్లో కిందికి వచ్చి నిలబడి ఉంటాను. మా అమ్మ అంటది, రే నిలబడరా కొంచెం సేపు, నేను బ్రేక్ఫాస్ట్ చేసుకొని వస్తా అంటది. నేను ఇప్పుడు ఆ టీవీ కాడ నిలబడాలి, చూస్తూ ఉంటాను. ఆ సీన్ మెల్లమెల్లగా చూసి అర్ధ సినిమా చూసేసినంట. బ్రేక్ఫాస్ట్ తినేసింట, అన్నీ అయిపోయింటాయి. ఇప్పుడు ఏమైంది నా కథ? చూడకూడదు అనుకున్న వాటిని ఏం చేశాను నేను? చూసేసా. ఇప్పుడు ఉంటుంది నిజమైన సినిమా. ఏం సినిమా అనుకున్నావు? నేను ఇప్పుడు టీవీ ఆపేసాను, అర్ధ సినిమా చూసేసాను. ఇప్పుడు నేను నడుస్తూ ఉంటే నా మైండ్లో అన్నీ ఆ పాటలే నడుస్తున్నాయి. ప్రార్థన పోయింది, ఉష్కాకి ఏది ఎత్తుకోపోయింది. ఇప్పుడు నా మైండ్లో ఏం నడుస్తుంది? సినిమా. వాడు రజనీకాంత్ ఎలాగ అడుగేసేవాడు, చిరంజీవి ఎలాగ మాట్లాడేవాడు, ఇవే డైలాగులన్నీ గుర్తుంగా. అప్పుడు నా బాధ మామూలు కాదు నాయనా. ఎందుకు తెలుసా? నా మనసులో ఏముండాలని నేను ఇష్టపడేవాడిని? దేవుని మాటలు, దేవుని పాటలు, దేవునివే ఉండాలి నేను ఇష్టపడేవాడిని. అప్పుడు ఉంటుంది నా లోపల యుద్ధం. పాట పాడుకుంటూ గట్టిగా, మా అమ్మ అంటున్నది, ఎందుకు అంత గట్టిగా పాడుతున్నావు అంటది. ఆమెకు తెలియదు నా బాధ ఏందో. నా బాధ ఏంటంటే గట్టిగా పాడితే లోపల నుంచి పోతాయేమో అవే. నేను ఎందుకు ఈ మాటలు ఇవాళ చెప్తున్నా అంటే, మనము పెదవులతో చేస్తున్నాము కానీ మన హృదయం ఏమైపోయిందంట? దేవునికి దూరముగా ఉందంట. మనం చాలా పనులు చేస్తూ ఉంటాం ఇలాంటివి. నాకు ఆ సినిమాల్లో నుంచి బయటికి రావడానికి రమారమి 1 సంవత్సరం టైం పడింది నాకు. ఏడ్చాను దేవుని దగ్గర, కన్నీరు కార్చాను. ఎలా కార్చాను తెలుసా? ప్రభువా నా చేత కాదు ప్రభువా ఇది, నేను సినిమా థియేటర్లు పోను అని నేను డిసైడ్ అయిపోయాను. పోలేదు నేను సినిమా థియేటర్లో కూడా. ఇంట్లోనే సినిమా మొదలు పెట్టడం వల్ల నాకు నరకం కనపడింది. మనకు సినిమా కనపడుతుంటే నరకం కనపడుతుందా, లేకపోతే ఏం కనపడుతుంటుంది చెప్పాలి? ఇప్పుడు ఇంకేం కనపడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాంధీ అది ఒకటి వచ్చింది ట్రైలరు, ఇంకా జనాలు ఎగబడి చూడాల్సిందే. అందుకే రెండో మాటలు మనం చూస్తున్నది అంటే, దేవునితో మాట్లాడుతున్నాం, మన వేదన సరిగ్గా రావట్లేదు, మన దుఃఖం సరిగ్గా కనపరుచుకోవట్లేదు. మనం దేవుని దగ్గర మొరపెట్టాల్సిన రీతిగా బాధపడేవాడైతే కరెక్ట్గా మొరపెడతాడు, దానికోసం దాని నుంచి విడుదల పొందాలని ఇష్టపడతాడు. దావీదు చేసిన విన్నపము మన విన్నపాలలాగా లేవు. మనం ఉత్త విన్నపాలన్నీ. ఆయన విన్నపాలు ఎలా ఉన్నాయి? పరుపు కొట్టుకొని పోయేంత ఏడ్చాడు ఆయన. మనం ఏం కొట్టుకొని పోయేటట్టు ఏడుస్తానో చెప్పాలి మీరు. మనం ఏం కొట్టుకొని పోయేటట్టు ఏడుస్తానో? దావీదు గారు అంత భారాన్ని కలిగి, అంత బాధ్యతను కలిగి ఏడుస్తున్న ఆ లెక్క అంతా రాయబడి ఉంది. చూద్దాం ఒక మాట. 7 అనే మాట ఎందుకు బైబిల్లో రాయబడి ఉందంటే, మీ అందరికీ బాగా తెలిసిన మాట. మనకు హెబ్రీల్లో కానీ, గ్రీకుల్లో కానీ, పాత నిబంధనలో కానీ, కొత్త నిబంధనలో కానీ సంఖ్యకు చాలా విలువైన రీతిగా ఉంటుంది. అందులో 7 అనేది దేనికి సంఖ్యకు ఇది అర్థము? సంపూర్ణతకు అర్థం. మీ అందరికీ బాగా తెలుసు. ఈ మాట వాక్యాల్లో చూపించాలని ఇష్టపడుతున్నాను. కీర్తనలు 12వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. పవిత్రమైనవి 7 అనేది సంపూర్ణతతో పాటు పవిత్రత కూడా అర్థం ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ 7 ముద్రలు వేయబడినవి సంపూర్ణమైనవి, పవిత్రమైనవి, దేవుని దగ్గర ముద్రింపబడినవి.
నేను ఇప్పుడు మిమ్మల్ని మొదటి మాటలో ఒక చిన్న క్వశ్చన్ వేసి విడిచిపెట్టాలని ఇష్టపడుతున్నా. దయచేసి బ్రదర్స్, మీ కన్నీళ్ళు దేవునికి కనపడులాగున మీరు మొరపెట్టడం నేర్చుకోండి. మీరు చేయాల్సిన బాధ్యత చెయ్యండి. మీరు ఏడవాలని నా ఉద్దేశం కాదు. మీకు ఆ బాధ ఉంటేనే ఏడుపు వస్తుంది. ఈరోజు నేను చెప్పినందుకు ఏడుపు మామూలుగా రావచ్చేమో, కానీ నిజముగా నీకు భారము బాధ్యత లోపల వేదన ఉంటేనే అన్యాయం జరుగుతుంది. నేను అన్యాయమైన పనులు చేస్తున్నాను, నేను దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నాను, నేను ఇష్టమైన దేవునికి జీవితాన్ని జీవిస్తున్నాను అనే వేదన ఉంటే నీ కన్నీరు కార్చాలి. మనకు లేదు, అది కావాలి. మొదటి మాటలో. రెండో మాటలో ఇక్కడ చూస్తున్నాము, ఆయన ఏడ్చాడు అనంట. ఎవరు? యోహాను గారు. అయ్యో ఎవరు లేరా? ఆ గ్రంథపు చుట్టను తగిలే వాళ్ళు ఎవరు లేరా? మనకేముంది? గ్రంథం చుట్టేవాళ్ళు తీసేవాళ్ళు ఎవరు లేరా అంటే నువ్వేమంటావు చెప్పు? మామూలుగా అడుగుదాం. నువ్వేమంటావు? నేనేమంటా? లేరా? సర్లే చూద్దాం ఎవడొస్తాడో. దిగులు, బాధ, వేదన, అన్యాయానికి న్యాయం జరగాలనే తీర్పు, లోక సంబంధమైన క్రియలు మానుకొని దేవునిలో ఎదగాలనే తీర్పు. యోహాన్ ఏం చేశారంటే అక్కడ చదువుతున్న మాట, చదువు అన్నమాట. యోహాన్ గారు విప్పుటకైనను చూచుటకైనను బహుగా ఏడ్చుచుండగా మనకు ఏ దానికి వేదన పడాలో కూడా అర్థం కావట్లేదు దినాల్లో. మనం చిన్నపిల్లల్లాగా ఎప్పుడు చూడు లోకంలో అది కావాలి, లోకంలో ఇది కావాలి, మనకు ఉద్యోగం పెరగాలి, మన డబ్బులు పెరగాలి, మనకి ఇది కావాలని ఏడుస్తున్నాం తప్ప మన జీవితంలో ఏడవాల్సిన సత్యమైన వాటి కోసం ఏడవట్లేదు. చాలా బాధాకరమైన మాట. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 6వ అధ్యాయం, మీరు ఒకవేళ చదివితే 6:8. నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవివ్వగా నేను వింటిని. ఎవరు విన్నారు? యెషయా వింటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మన కోసం ఎవడు పోతాడు అని మాట్లాడుతూ ఉంటే యెషయా విన్నాడు. యెషయా ఏమన్నాడు? అంతట నేను చిత్తగించుము, నేనున్నాను. ఓహో, ఎంత చక్కటి మాట. యెషయా ఏమన్నాడు? నేనున్నాను. మనం ఉన్నామా? మన ఇంట్లో మనం వేరే వాళ్ళని నడిపిస్తున్నామా దేవునిలోకి? లేకపోతే మనమే దేవుని నుంచి దూరం చేస్తున్నామా? ఆలోచిద్దాం. దేవుడు అడుగుతున్నాడు యెషయా, చూడండి భారం ఎలా ఉందో అతనికి. యెషయా దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు. ఏం దర్శనం చూస్తున్నాడు? ఏం తమ్ముడు, మనకు వస్తాయి కళలు, దర్శనాలు. ఎలాంటి దర్శనాలు వస్తూ ఉంటే చెప్పాలి. మంచి బిర్యానీ తిన్నట్టు, ఏమ్మా ఫ్లైట్లో పోతూ ధవా అని గుద్దుకున్నట్టు, మళ్ళా ఎక్కువ కళలో ఏం కనపడుతుంటే చాలా జాగ్రత్త, ఇది కనపడుతుంది అని అంటే నువ్వు వాడి స్నేహితుడు అని అర్థం. నిజంగా బ్రదర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇక్కడ యెషయా గారు దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మన నిమిత్తము ఎవరు పోతారు అని అంటే యెషయా లేచి ఏమన్నాడు అనగా, కాగా నేను లేచి ఆయన లేచి ఏమన్నాడంట? చిత్తగించుము, నేనున్నాను, భారాన్ని నేను తీసుకుంటాను, నేను వెళ్తాను. అదే నువ్వు అక్కడ ఉంటే ఏమంటావు తెలుసా? ఏం మాట్లాడవు. మనం ఎందుకు వేరే వాడిని పేరు చెప్పాలి? వాడి ఫీలింగ్ లోపలది. అవకాశం దొరికితే నేను ఆరాధనలో చెప్పాను కదా, ఏం చెప్పాను మీకు? ఏం చెప్పాను? టీచర్కి వాడిని చూడు, టీచర్ ఏమంటుంది? నువ్వు ఫస్ట్ లేరా అంటది. నువ్వు లై.
నీ కొద్దీ నువ్వు ఉండాల్సింది రీతిగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా నిన్ను దేవుడు నడిపించినట్టు నడిచి నువ్వు వెలుగ్గా ఉండాల్సిన రీతిగా ఉండక నేను వెళ్తాను ప్రభువా, నేను ఉంటాను ప్రభువా, నేను చేస్తాను ప్రభువా అనే భారం నీకు లేదు. కానీ నువ్వేం చెప్తున్నావు? వద్దు, మనకేం అవసరం లేదు. దేవుడు నిన్ను ఎందుకు వెలిగించాడు? నిన్ను ఎందుకు దేవుడు వెలుగుగా మార్చాడు? చెప్పండి. మీరు ఎందుకు క్రైస్తవుడిగా పుట్టావు? నువ్వు ఎందుకు బైబిల్ చదువుతున్నావు? నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఒక్కరికి కూడా సువార్త చెప్పలేక, ఒక్కరికి కూడా నేను వెళ్తాను ప్రభువా, నేను చెప్తాను ప్రభువా అని చెప్పలేకపోతే ఏమి ప్రయోజనం? యెషయా గారికి ఉండాల్సిన భారము ఎవ్వరికి లేదు. అసలు యెషయా గారు కాదు, ఆయన చెప్పినంత మాత్రాన యెషయాను కాదు దేవుడు పంపించింది. ఆ సంభాషణలు జరుగుతున్నాయి ఎవరి మధ్యలో? దేవుడు మాట్లాడుతున్న సంభాషణ మధ్యలో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? యెషయా గారు ఇన్వాల్వ్ అయ్యారు. అడగకపోయినా కూడా ఎవరు వెళ్తారు అని ఆయన మాట్లాడుతూ ఉంటే నువ్వు వెళ్తావా అని అడగలేదు. అర్థమైందా? అక్కడ బైబిల్ సంభాషణ మీరు బాగా అర్థం చేసుకోవాలి. యెషయా నువ్వు వెళ్తావా అంటే నేను వెళ్తాను ప్రభువా అని అనలేదు. ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన. మనం ఇన్వాల్వ్ అవుతామా? దేవుని విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నామా? దేవుని పనికి మనం కష్టపడుతున్నామా? దేవుని భారాన్ని మనం తీసుకుంటున్నామా? దేవుని ఆలోచన మనం కూడా అవి ఇన్వాల్వ్ చేస్తున్నామా ముందుకు? లేకపోతే మనం ఆ రకంగానే అవసరం లేదు. దేవుడు అదే ఒకడు ఉన్నాడు కదా, ఎవడోడు మనందరికీ బాగా ఇష్టమైనవాడు. ఎవడోడు? ఒక తలాంతు వానికి ఇచ్చాడంట. వాడు ఏం చేశాడు? తలాంతు దాచిపెట్టి ఏం చేశాడు? దాచిపెట్టి మళ్ళీ జవాబు ఏమిస్తున్నాడు? నువ్వు కఠినుడివి నాకు తెలుసు, నువ్వు విత్తరి చోట కోయగల వాడవు. ఎంత డైలాగ్ చెప్తున్నావు నువ్వు. మరి అంత డైలాగ్ చెప్పినాడు నువ్వు దాన్ని కనీసం బ్యాంకులోనే వేయకూడదు. ప్రభువా నువ్వు అన్నీ చేయగలవు, ప్రభువా నువ్వు రక్షించువాన్ని, ప్రభువా నువ్వు సువార్త చెప్పోడికి, ప్రభువా నువ్వు అని కొట్టు. ఇవన్నీ దానికంటే నువ్వు ఒక మంచి మాటలు దేవుని విషయాలు ఉంటూ వానితో సరిగ్గా సహకరించవచ్చు కదా, వానికి ఒక మాట చెప్పచ్చు కదా. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? పక్కనున్నవాడు అన్యాయమైన పని ఎవరైనా చేస్తున్నాడు అనుకో, నువ్వు బాధ కలిగి, భారం కలిగి, బాధ్యత కలిగి నువ్వు సరిగ్గా దేవుని విషయాలు చెప్పగలుగుతున్నావా? దానికి కూడా కిషోర్ అన్న రావాలా? దానికి కూడా ఎవరు రావాలి? ఏలియా రావాలి. మళ్ళా ఎవరు రావాలి బ్రదర్? ఏలియా. ఎందుకు ఏలియా రావాలి? ఏలియా వచ్చి హాంఫట్ అంటే అగ్ని వస్తుంది, హాంఫట్ అంటే అగ్ని పోతుంది. మనం ఎందుకున్నాం? మిమ్మల్ని ఎందుకు దేవుడు ఇక్కడ వాక్యాన్ని వినిపిస్తున్నాడు తెలుసా? మీరు వెళ్ళిన ప్రాంతంలో మీరు వెలుగ్గా ఉండాలి. యెషయా తీసుకున్న భారాన్ని మీరు తీసుకోవాలి. యోహాను తీసుకున్న ఏడుపును మీరు తీసుకోవాలి. నేను ఎందుకు ఢిల్లీకి పంపించాడు దేవుడు? దేవుడు ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చాడు? కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు, అవి నేర్చుకోండి. క్రైస్తత్వం అంటే ఊరికే బైబిల్ పట్టుకొని సంఖలో పెట్టుకొని పోవడం కాదు. ఆ దినాలు అయిపోయినాయి, తిరిగామట, అన్ని పనులు చేసేసాం. మారాలి, ఇప్పుడు కట్టబడాలి, ఇప్పుడు బాధ కలిగి ఉండాలి, వేదన కలిగి ఉండాలి, లోకంలో అనేక మంది మార్పు పొందాలని దుఃఖము కలిగి ఉండాలి. మనకు దుఃఖమే లేదు, బాధ లేదు. యెర్మయా పుస్తకము 13వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయనను ఎవరి కోసము? ఎవరో గర్వపు క్రియలతో కలిగి ఉంటే ఇతను ఏడుస్తున్నాడంట. 27వ వచనం చదువుతాం అక్కడే. కనబడుచున్నవి శ్రమ చేసేదంతా ఇజ్రాయెల్ ప్రజలు. దేవుడి ఉగ్రత రాబోతుందని ఎవడికి ఏడుపు వస్తుంది? యెర్మయా గారికి వస్తుంది. ఇప్పుడు ఈ లోకానికి దేవుని ఉగ్రత వచ్చింది అనుకోండి, మీకేమొస్తుంది? అంతే. అదే మన బతుకులు. ఇది దేవుని ఉద్దేశం కాదు.
ఈరోజు వాక్యం సారాంశం అదే, బాగా అర్థం చేసుకోండి. మీరు సైలెంట్గా మీ కుటుంబం రక్షింపబడింది నోవా వల్లే ఆలోచించకండి. అప్పుడప్పుడు మీరు జాషువాలు అయిపోతూ ఉంటారు. జాషువా ఎవరైనా ఏమంటాడు, నేనును నా ఇంటి వారును. వద్దులేరా, మా ఇంట్లో వరకే బాగుందాం చాలు, వేరే వాడి గురించి ఇంత వద్దు. ముందుగా మనం మారాలి, మనం మన గురించి వేడ్చాలి. రెండోది నేనేం చెప్తున్నాను, రెండో మాటలో మనం ఇతరుల కొరకు కూడా ఏడవడం మొదలు పెట్టాలి. మొదటి మాటలో చెప్పింది మీరు దేనికి ఏడవాలి, మీరు అన్యాయమైన పనులు చేస్తున్నందుకు, దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నందుకు ముందు మీ జీవితంలో మీరు దేవుని దగ్గర ఏడ్చి మొరపెట్టాలి. రెండో మాటలో నేను చెప్పేది ఏంటి, మీరు ఇతరుల కొరకు ఏడవడం మొదలు పెట్టాలి. చూడండి, యెర్మియా ఇంకొక మంచి మాట అంటాడు అక్కడ. ఆ మాట చదివి నేను మూడో మాటలోకి వెళ్ళిపోతాను త్వరగా. యెర్మియా 8:21 వచనం. నా జనుల వేదనను బట్టి ఆ, నేను వేదన పడుచున్నాను, ఆ, వ్యాకుల పడుచున్నాను, ఆ, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. అబ్బా, నా జనుల వేదనను బట్టి నా బాధి. వ్యాకుల పడుచున్నాను. ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుందామాడా, మామూలుగా ఈ వాక్యం నీకు నాకు వర్తిస్తుందో వర్తించదో ఆలోచించుకుందాం. నా జనుల వేదనను బట్టి వేదన పడుచున్నాను. ఆయన యెర్మియా గారు అన్నారన్నమాట. మంచిదే. ఇప్పుడు మనమేమంటామని నా ఉద్దేశం, అది నా ఉద్దేశం, నా క్వశ్చన్. నీవు జనుల వేదనను బట్టి నీకు వేదన వస్తుందా లేదా ఆలోచిద్దాం. వారి వేదన ఈయనకి ఏడుపు తీసుకొచ్చింది. ఇంకా తర్వాత వ్యాకుల పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాడు. ఘోర భయము నన్ను పట్టి ఏం పట్టిందంట ఆయన్ను? ఘోర భయం పట్టిందంట. మనకేం పట్టింది? మనకేం పట్ల. వాడు పోతే పోయి సావనివాడు, నరకంలో ఏడుస్తాడు, సావనివాడిని. ఆ వేదనకు మనం వేదన పడాలి. ఆయన బాధ విలాపము కలిగి ఉంటే, అందుకే ఆయన ఒక మాట అంటాడు అక్కడ, ఏమని, భయం పుట్టిందంట, ఘోర భయం. వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళు ఎలా అయిపోతారో, వాళ్ళు ఏమైపోతారో. ఎందుకో తెలుసా? మీకు ఒక మాట చెప్పాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు చేసిన ఈ సృష్టి సమస్తములో అందరూ రక్షింపబడాలని దేవుడు ఇష్టపడతా ఉంటే, వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాపాలు చేస్తున్నారు. దేవుని ఉద్దేశం ఏంటి? అందరూ రక్షింపబడాలి. దాంట్లో ఆయన ఉద్దేశంలో ఉన్నది మన ఉద్దేశం కూడా కావాలి. అర్థమైందా మీకు? అవ్వాలి. ఇప్పుడు మన ఉద్దేశం ఏమైపోవాలి? పక్కనోడు కూడా రక్షింపబడాలి. కానీ మనకేముంది? నువ్వు రక్షణ పొందకపో, నాకేమొద్దు, నా అవసరాలు నాకు తీర్చుకుందాం. జనాలు వాళ్ళు తయారైపోయారు. భారం లేదు, బాధ్యత లేదు, ఏడుపు లేదు, వేదన లేదు. నేనేమంటాను తెలుసా? మీరు దేవుని దగ్గర యోహాను ఏడ్చినట్లు ఏడ్చేవారుగా కాకపోతే నిజంగా మనకి ఏమాత్రము మనం పరలోక రాజ్యానికి అర్హులమో కాదో నాకు తెలియదు. నేను ఒకే మాట చెప్తున్నాను, పరలోకానికి చేర్చేది నీ కన్నీరు మొదటిగా. ఆ కన్నీరే చేరలేకపోతే నువ్వెలా చేరతావు? నువ్వు ఎలా చేరతావు కన్నీరే చేరకపోతే? నీకు బాధే లేదే, వేదనే లేదే, నీ ఆలోచనలు మారాలని లేదే, నీ గురించి నీ చింతే లేదే. చింత లేనివాడు దేవునివాడు కాదు. ఈ మాట అర్థం చేసుకోండి. చింత లేనివాడు దేవునివాడు కాడు. దేవుని అంటే దేవుడి చింత ఉన్నవాడు అంటే ఏంది? అన్ని లోక సంబంధమైన చింతలు కాదు. మళ్ళీ మీరు పొరపాటున అర్థం చేసుకున్నారు. అన్నా మాకుందన్న చింత అంటే మేము దేవుని బిడ్డలమన్నా. నీ చింత BMW కారు, నీ చింత ఇల్లు, నీ చింత ఏం చెప్తాముడు అప్పులు తీర్చబడాలి, నీ చింత 10 కోట్లు కావాలి, 10 లక్షలు కావాలి. వద్దులేనా, నాకు అంత ఎందుకు లేనా, 5 లక్షలు ఇస్తే చాలు, నేను బండి పెట్టుకుంటా, నా పని నేను చేసుకుంటా. ఇది నీ చింత. ఈ చింత కావాలి. బైబిల్లో ఇప్పుడు చదువుతున్న చింత, యెర్మియా గారికి ఉన్న చింత కావాలి, వేదన కావాలి. అందుకే దేవుడు అప్పుడప్పుడు తీసుకొని వచ్చి చూపిస్తాడు, రే రారా బయటికి ఉండండి ఇడా చూడండి, మీరు వేదన పడాలి. మనం వేదన పడాలి అంటే మనం ఏం చేస్తున్నాం? వేదన రావట్లే, ఏం రావట్లే. చివరిగా నేను మూడో మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, ఎందుకంటే ఈ వాక్యం చాలా 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 విషయాలు మనము సమయం లేదు కాబట్టి. మూడో మాట, అక్కడ ఒక యూదా గోత్రపు సింహము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై అది
ఇవన్నీ గ్రంథాన్ని, వేదన పడే గ్రంథాన్ని, బాధపడే గ్రంథాన్ని, ఇబ్బంది పడే గ్రంథాన్ని, లోకంలో నలిగిపోతున్న వారు ఎవరికి చెప్పుకోలేని గ్రంథాల్లో రాయబడిన మాటల్ని విప్పడానికి ఎవరు లేరని యోహాన్ గారు ఏడుస్తుంటే దాన్ని విప్పడానికి ఒకే ఒక్కడు విజయం కలిగిన వాడు మన యేసయ్య. హల్లెలూయా. న్యాయము తీర్చేవాడు మన యేసయ్య. హల్లెలూయా. న్యాయం తీర్చబడకపోతే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. యోబు గారు కూడా అదే కదా బాధపడింది. న్యాయం తీర్చేవాడు లేడు, నేనేమో నీతిమంతుడిగా ఇంతగా జీవించాను, చిన్నప్పటి నుంచి నేను ఏది ఆశపడలేదు. ఒక నీతిమంతుడే అంత దుఃఖపడ్డాడు, ఇంకా మనం ఎంత దుఃఖపడాలి? న్యాయం తీర్చేవాడు కావాలి. కానీ న్యాయం తీర్చేవాడికి అధికారం కావాలి. ఏ అధికారం కావాలి? యోగ్యత కావాలి. మొదటి యోగ్యత లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 26వ వచనంలో మనకు స్పష్టంగా రాయబడిన విషయము, ఒక కన్యక ద్వారా పుట్టినవాడు పాపం ఎరుగని వాడు. చదుదాం ఆ మాట. 1వ అధ్యాయము 26వ వచనం, మీ అందరికి బాగా తెలిసిన మాట. మరియా, నేను పురుషుని ఎరగని దానను, ఇది ఎలాగు జరుగును? కన్య అయిన మరియకు ఏ పాపం ఎరుగని, ఏ జన్మ పాపం ఎరుగని మన యేసయ్య పుట్టాడు. ఆయనలో ఏ పాపము లేదు, న్యాయము తీర్చుటకు ఆయనకు అధికారము కలదు. ఆమేన్. నీ దుఃఖానికి, వేదనకు ఒక ఫుల్ స్టాప్ పెట్టేవాడు ఒక యేసయ్య మాత్రమే. హల్లెలూయా. అదే కాదు, యేసయ్యలో ఒక మంచి పెను సవాలు విసిరిన మాట చూద్దాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 45వ వచనంలో ఉన్న మాట, 45 నుంచి 47 వరకు చదువుదాం. ఈ మాట చదివి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 45 నుంచి. నమ్మరు. ఎవడు స్థాపించగలడు? అది పాపము నాలో ఉందని ఎవరైనా స్థాపించగలరా అంటే ఏం చెప్పారు? ఎవరు? ఒక్కడు మాట్లాడలేదు. అంటే ఏ పాపం ఎరుగని యేసయ్యకు మాత్రమే అర్హుడు. ఏ దానికి అర్హుడు? నీ విన్నపాలు, నా విన్నపాలు, నా ఏడుపులు, నీ ఏడుపులు అన్నిటిని చూడడానికి, అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి, అన్నిటికీ సరిగ్గా జడ్జిమెంట్ చేయడానికి మన యేసయ్య మాత్రమే అర్హుడు. చివరిగా ఒక మాట చదివేసి నేను వాక్యం ముగిస్తాను. సో చూద్దాం. 2వ తిమోతి 1వ అధ్యాయము 10వ వచనంలో ఇది ఈ మాట కావాలి. మరణాన్ని నిరర్థకము చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చను. చాలా మాట. ఈ మాట శ్రేష్టమైనది. ఏంటంటే మనుషులు తెచ్చిన మరణాన్ని, ఆ మరణాన్ని ఏం చేశాడు దేవుడు? నిరర్థకం చేశాడు. దాన్ని ఓవర్కమ్ చేశాడు యేసు ప్రభుల వారు. నీ మరణాన్ని, నా మరణాన్ని తిరిగి రాశాడు. ఆయన మాత్రమే అర్హుడు. ఆయన తప్ప వేరెవ్వరూ లేరు. ఆయన ఒక్కడే మానవులను విజయ పదములోనికి నడిపించగలవాడు. ఆయన ఒక్కడే మన జీవితాలకు అర్థాన్ని తెచ్చిపెట్టి న్యాయాన్ని తీర్చేవాడు. ఈ ఒక్క మాట చదివేసి మనం ముగిద్దాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 2-3 వచనంలో ఉన్న మాటలు చూద్దాం. నా తండ్రి ఇంట నివాసములు కలవు, చెప్పుదును, వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి అది ఓహో, యేసయ్య ఎంత చక్కగా చెప్తున్నాడో. నిన్ను నేను తీసుకొని వెళ్తాను. ఎక్కడ తీసుకెళ్తాను? పరలోకానికి తీసుకెళ్తాను. మనందరికీ పరలోకానికి వెళ్ళాలని ఉంది, కానీ మన కన్నీరు దేవునికి పరలోకానికి చేరట్లే. ఈ వాక్యం ఇలాగ నేను ముగిస్తా.
ఎలా ముగిస్తాను తెలుసా? మన కన్నీరు మన దేవుని దగ్గర చేరకపోతే, మన వేదన దేవుని దగ్గర చేరకపోతే, మన బ్రతుకులు దేవునికి చెప్పినట్టు బాగా అవ్వకపోతే, మనం వేదన పడుతూ మనం దేవుని దగ్గర ఏడ్చాలి. మొదటిగా నేను చెప్పిన మాటలు ఈరోజు మూడే మాటలు, సింపుల్ మాటలు. ముందుగా నీ జీవితం గురించి నువ్వు ఏడ్చు. ఏవేవి అన్యాయమైన దేవునికి చేస్తున్నావో, నీవు దేవుడు చెప్పినవి చేయలేకపోతున్నావో వాటి కోసం నువ్వేం చేయాలి? ఏడవాలి. భారం రావాలి, వేదన రావాలి. దయచేసి మీ బాధ, వేదన ఎంతగా మీరు దేవుని దగ్గర ఏడ్చగలిగితే, మీ గురించే ఫస్ట్ ముందుగా ఏడవండి. మీ పాపాల గురించి, మీ తప్పుల గురించి, మీ వేదన గురించి మీరు దేవునికి దగ్గర సరిగ్గా లేకుండా విషయాలు గుర్తుపెట్టుకొని ఏడవండి. అవి గుర్తున్నట్ల మనకు. రెండవది ఇతరుల కొరకు. రెండవ ఏడుపు ఏంటి? ఇతరుల కొరకు. యెర్మీయా గారికి ఉన్న ఆ బాధ, వేదన మనకు కూడా రావాలి. ఏంటి ఏమన్నాడు ఆయన? యెర్మీయా గారు ఏమన్నారు? 8వ అధ్యాయం 21వ వచనంలో, వారి కొరకు నాకు వేదన ఎక్కువ ఉంది, వారి కొరకు నేను భయపడుతూ, ఘోరమైన భయం అంట. ఓర్ నాయనా, ఘోరమైన భయాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారో నాకు తెలియదు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్ళాలి, మీరు కూడా పరలోకానికి వెళ్ళాలి. పోవట్లేదని మీ పరిస్థితులు తెలిస్తే ముందుగా మీ కన్నీరు పరలోకానికి చేర్చాలి. తర్వాత మీరు పరలోక రాజ్యపు వారసులుగా మార్చబడిన తర్వాత నీ వల్ల పక్కనోళ్ళు పరలోక రాజ్యపు వారసులుగా మార్చబడాలి. దానికోసం నీ కన్నీరు కావాలి. నీ కన్నీరు రాకపోతే కార్యాలు జరగవు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, మన కన్నీరుకు చాలా విలువ ఉంది. నాకు తెలియదు ఎందుకు ఈ వాక్యం దేవుడు మాకు ఈరోజు నేర్పిస్తున్నాడు. యేసు ప్రభుల వారు కన్నీరు కార్చాడంట, ఆయన చెమట రక్తముగా మార్చబడిందంట, ఆయన భయంకరమైన వేదనతో విలపించిన వాడై ఉన్నాడంట. తండ్రి అయిన దేవుడే ఇంత భారము కలిగి, బాధ్యతను కలిగి, తన ప్రేమ కలిగి, తన ఉన్న ఒకే ఒక కుమారుడినిచ్చి, ఆ కుమారుడు ఎంత వేదన పడి ఉంటే మనం ఎలా ఉన్నాం? మనం జోలో చేతులు వేసుకొని ప్రశాంతంగా పరుగుతూ ఉన్నాం. మనకు దిగులు లేదు, చింతలు లేవు, ఎవడెట్టపోతే పోనీ. బ్రదర్, ఇది సరైనది కాదు. నాకు నిజంగా ఈ దినాల్లో వాక్యాలు కూడా అర్థమయ్యే విధానాలు కూడా మారిపోయినాయి. నాకు ఎందుకు అలాగ అవుతున్నాయి అనేది కూడా నాకు అర్థం కావట్లా. ఇంతకుముందుకు ఇలా అర్థమయ్యేటి కాదు వాక్యాలు, వేరే విధంగా ఉన్నాయి ఇప్పుడు. ఈ వాక్యాలు ఎందుకు తెలుసుకున్నాం చెప్పండి? మీ జీవితాల్లో మీరు నేర్చుకొని దేవుని దగ్గర విలపించాలి, బాధపడాలి. దేశం కొరకు, నీ పక్కనున్న ప్రజల కొరకు, అందరి కోసం ఏడమని చెప్పట్లా నేను. ఫస్ట్ నీ గురించి నువ్వు ఏడ్చి, నీ రక్షణ గురించి నువ్వు పొందిన తర్వాత పక్కనోళ్ళ గురించి నువ్వు చింతపడాలి. లేకపోతే పరలోక రాజ్యము ఊరికే రాదు టికెటు, ఉచితంగా రాదు టికెటు. ఏమన్నాడు యేసయ్య? నీవు నీ సిలువను ఎత్తుకొని. అరే, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు రా, నీ టికెట్ నేను కొట్టేసా, నువ్వు రా ఊరికే. టికెట్ తీసుకున్నాను నేను, ఇదిగో టికెట్ అనలేదు ఆయన. అరే, నీ సిలువ నువ్వు మోయాల్సిందే. మోస్తావా నీ సిలువ? నీ బాధ నువ్వు మోయాల్సిందే. మోస్తావా? ఆ విలాపముతో యెర్మీయా గారు మోశారు, విలాపముతో పేతురు గారు మోశారు, విలాపముతో సౌలు గారు మోశారు. అయ్యో, సువార్త ప్రకటించబడకపోతే ఓర్ నాయనా, ఈ మాట వింటే తల ఎక్కడ పోయి కొట్టుకోవాలో నాకైతే. ఎంత ఆయనకి దేనికి శ్రమ అంట? సువార్త చెప్పకపోతే శ్రమ అంట. మనకేం శ్రమ? పని చేయకపోతే, డబ్బులు లేకపోతే శ్రమ మనకు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు. కానీ మీరు ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఏంటి తెలుసా? మనం ఎంతగా దేవుని దగ్గర విలపిస్తే మన జీవితాలు అంతగా బెటర్ అవుతాయి. బెటర్ అవుతున్న కొద్దీ మనం వేరే వారి గురించి కూడా మనం ఏం చేయాలి? విలపించాలి. దేవుడు కార్యాలు చేస్తాడు. ఎలా చేస్తాడు అనేది నీ చేతిలో కాదు పని, ఆయన చేస్తాడు. ఆయన పనులు నేను ఎందుకు తీసుకొని వచ్చాడా అక్కడికి? నిన్ను నడిపించాడు. నువ్వు నీ బాధ్యతగా నువ్వు దేవుని దగ్గర నువ్వు చేయాల్సిన పనులు చేయాలి, శ్రమ పడాలి, మన సిలువ మనం ఎత్తుకోవాలి.
ఫ్రీగా వచ్చేది కాదు పరలోక రాజ్యం. అర్థమైందా? చిన్నప్పటి నుంచి ఏమేమి పనులు చేస్తున్నాడు అతను? ఓహో, అన్ని పనులు చేస్తున్నాడు. ఆజ్ఞలన్నీ ఏం చేస్తున్నాడు? చక్కగా తూచా తప్పక పాటిస్తున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఇంక నేనేం చేయాలి, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా అంటే ఏమన్నాడైనా? అన్నీ విడిచిపెట్టరా, అన్నీ విడిచిపెట్టరా. అసలు ఎంత గొప్ప ధన్యత మాట, అన్నిటికంటే శ్రేష్టమైన మాట అది. అది ముందు చెప్పినట్టు ఇంకెంత బాగుండిండో. అందుకు వాడు ఏమన్నాడు? ముఖాన్ని చిన్నబుచ్చుకొని. ఈరోజు మనం కూడా కొన్ని పనులు చేస్తున్నాం, కొన్ని పనులు చేయట్లేదు. దేవుని దగ్గర చిన్నబుచ్చుకున్నాం ముఖం, నష్టపోయేది మనమే. అందుకే యేసయ్య దేవుడు ఏమన్నాడు లాస్ట్లో చివరిగా? మీరు పరలోక రాజ్యానికి రావడము అసాధ్యం. ఎప్పుడు? ఏమన్నాడు? వంట సూది బెజ్జంలో నుంచి వచ్చునేమో కానీ ధనికుడు, ధనవంతుడు పరలోక రాజ్యానికి రావడం, వాడు ధనికుడు, మనం వేరే వాళ్ళం అంతే. మేబీ మనకు డబ్బు మీద మనసు లేదు, మనం వేరే వాటి మీద మనకు మనసు ఉంది. వేరే వాటి మీద మనసు ఉంది, నిజం, అది ఒప్పుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద మనస్సు ఉంటుంది. మీరు దేని మీద మనసు పెట్టుకున్నారో నాకు తెలియదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, వాటన్నిటిని విడిచిపెట్టి నిజమైన వాటిని తీసుకుందాం, సత్యమైన వాటిని తీసుకుందాం, మన బ్రతుకుల్ని మార్చుకుందాం. రండి చిన్న ప్రార్థన చేసి